పరిస్థితి వస్తూ ఉంది. దీనివల్ల చాలా దేశాలు ఇబ్బంది పడ్డాయి. అందుకే ఒక నూతనమైన విధానం కోసం ఈరోజు మేము ఆలోచించేది, ఈ రెండో బిడ్డ కానీ చైల్డ్ కానీ 2 కంటే అబౌవ్ ఎంతమంది వాళ్ళు ఇచ్చేస్తే డెలివరీ సమయంలోనే 25,000 రూపాయలు ఆ పేరెంట్స్కి డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. ఇది ఒక పెద్ద గేమ్ చేంజర్గా తయారవుతుంది. దీన్ని మనం చేయగలిగితే చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇంకొక పక్కన ఇది కాకుండా మీరందరూ ఆలోచించినప్పుడు ఎవరైతే గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళందరికీ భార్య భర్త ఈక్వల్ పేరెంటింగ్ అది చేయాలనుకున్నప్పుడు మగవాళ్ళకు కూడా రెండో బిడ్డ అయితే 1 నెల అదనంగా పేరెంటింగ్ కోసం లీవ్ గ్రాంట్ చేస్తాం. అదే మరి రెండో బిడ్డ కన్నా 3వ బిడ్డ అయితే అనదర్గా 1 మంత్ 2 నెలలు ఇస్తాం. అంటే 1 ఇయర్ ఉండేది 1 మంత్ ఎక్కువగా ఇచ్చి దీనికి ప్రోత్సహిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఓవరాల్గా మీరు చూసినప్పుడు ఈ పాలసీలో ఈరోజు IVF సపోర్ట్ ఫర్ ఫెర్టిలిటీ త్రూ గవర్నమెంట్ హాస్పిటల్స్లో పెడతాం. బెస్ట్ ప్రైవేట్ హాస్పిటల్ ఎట్లా చేస్తున్నారో అవన్నీ కూడా ఎక్కడ మిస్యూజ్ చేయకుండా అది చేసే పరిస్థితికి వస్తాం. ఇంకొక పక్కన సురక్ష హెల్త్ కాంప్రహెన్సివ్ హౌస్ హోల్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొస్తాం. ఎట్లా ఇప్పుడు 2,50,000 రూపాయలు యూనివర్సల్ హెల్త్ ఉంది. దీనికి అవసరమైతే ప్రత్యేకంగా తీసుకురాలు కూడా తీసుకొస్తాం. వెల్నెస్ లీవ్ ఒకటి నేను చెప్పాను, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అందరికి ఇచ్చి ఒక 50,000 ఖర్చు పెట్టి ప్రివెంటివ్ హెల్త్ అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళ సర్వీస్ కూడా ఉపయోగించుకుంటాం. ఇది ఓవరాల్గా ఇది ఒక పాలసీ కింద తీసుకొని ఈరోజు ఇవన్నీ కూడా డిబేట్ చేయాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నా. దీనిపైన ఒక డాక్యుమెంట్ కూడా తయారు చేశాం. ఆ డాక్యుమెంట్ మీకు అందరికీ ఆన్లైన్లో కూడా పెడుతున్నాం. ఆన్లైన్లో పెట్టి చాలా డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఒకసారి మెంబర్స్ అందరూ కూడా చదివితే మీకు కూడా ఐడియా వస్తుంది. అవసరమైతే ఈ నెలంతా మీ నియోజకవర్గాల్లో ఒక మీటింగ్ కూడా పెట్టి ఇప్పుడు ఉండేది ఏమన్నా ఇచ్చాం, భవిష్యత్తులో ఏమి ఇవ్వాలో మీరు చెప్తే ఇంకా మార్పులు ఏమైనా తీసుకొచ్చి అవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసి బై మంత్ ఎండ్ ఒక పాలసీ తీసుకొస్తాం. April 1 నుంచి దీన్ని అమలు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇండియాలో ఫస్ట్ టైం ఆ రోజు పాపులేషన్ పాలసీ ఫ్యామిలీ ప్లానింగ్ దానిపైన